అనకాపల్లిలోని జిల్లాలోని నర్సీపట్నం శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మకర జ్యోతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలో ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అయ్యప్ప స్వామి రథయాత్ర అశేష భక్త జనావళి మధ్య కనుల పండుగగా సాగింది. ఈ మహోత్సవానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబంతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, మనోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో కోటి, మనోలు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. మనకి సంక్రాంతి అంటే మన తెలుగు వాళ్ళందరూ పండగ. మీకు మీ అందరూ తెలుసు, సంక్రాంతి మన తెలుగు వాళ్ళ పండగ. కాకపోతే ఈ సంక్రాంతిని మనం అందరం మర్చిపోతున్నాం. నేను మొన్న మీటింగ్లో కూడా విజయవాడలో మాట్లాడాను. మనకి 31st నైట్ అది పండగ అయిపోయింది. ఈరోజు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి ఇవన్నీ మనకు గుర్తులేవు, మర్చిపోయాం మనం. మొన్న ఎంపీ గారు పేపర్లో చూశాను నేను, 31st రాత్రి అట ఆంధ్ర రాష్ట్రంలో 300 కోట్లు మందు తాగేశారు రాత్రి. అది మన పండగ. ఉగాది పచ్చళ్ళు, సంక్రాంతి ఇవన్నీ మర్చిపోయాం మనం. అంటే మళ్ళీ సంక్రాంతిని గుర్తు చేయాలనే ఉద్దేశంతో స్వర్గీయ సత్యనారాయణ గారు అని చెప్పి నర్సీపట్నం వాస్తవ్యులు, అతను నేను కలిసి అయ్యప్ప మాలేసాం 83లో 14 సార్లు మాలేసి కొండకెళ్ళాను నేను. ఎంపీగా జరిగితే వెంటనే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో మెయిన్ రోడ్ మొత్తం సరస్వతి జంక్షన్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు బల్బులు వేసాం. ఇంకా బొడ్డుపల్లి వరకు, యువతల డిగ్రీ కాలేజీ వరకు ఇవ్వాల్సి ఉంది, అది కూడా వేద్దాం. మరి దీనికి ఎంతో సహకారం, దీనికే అన్ని విషయాలు సహకరిస్తారు. అల్లూరు సీతారామరాజు పార్క్ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. వారికి మీ అందరితో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో వారిని కూడా ఇన్వైట్ చేసి వారు కూడా రావడం జరిగింది.